అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ జరగనుంది. ఎస్సీ ఎస్టీ జిల్లా కోర్టు కాకాని బెయిల్పై విచారణ కొనసాగనుంది. ఇక మరోవైపు ఇదే కేసులో కాకానిని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో ఎలాంటి తీర్పు వస్తుందా అని ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే కాకాని క్వార్జీ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై ఫిబ్రవరిలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కాకాని అడ్రస్ లేకుండా పోయారు. గుంటూరు రేంజ్ పోలీసులు బెంగళూరులో కాకానిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుండి ఏపీకి తరలించి అరెస్టు చేశారు. ఇప్పటికే జైలులో పలువురు వైసీపీ కీలక నేతలు కాకానితో ములాఖాత్ అయ్యారు. కాకానిని టీడీపీ కుట్రపూరితంగా అరెస్టు చేసిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ నెల్లూరు నుంచి అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఈరోజు కాకానికి బెయిల్కి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? రైట్ వెంకట్, మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారంలో A4 నిందితుగా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన్ని అరెస్ట్ చేసి ఒక రిమాండ్ ఖైదీగా నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్నారు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ముఖ్యంగా కూడా నమోదైన సెక్షన్లు కావచ్చు, అక్రమ మైనింగ్ వ్యవహారంతో పాటుగా ఎస్సీ ఎస్టీ కేసులు, ఎక్స్పోజివ్ అంటే ఈ పేలుడు పదార్థాలు నిర్వహణ లేదా ఇలాంటి సెక్షన్లు కూడా పెట్టున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఈ రోజు ఈ ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి నెల్లూరు కోర్టులో ఈ రోజు దాని మీద విచారణ ఉంది. అంటే బెయిల్ పిటిషన్ అప్లై చేస్తున్నారు. అంటే ఎక్స్క్లూజివ్ గా ఎస్సీ ఎస్టీకి సంబంధించి మాత్రమే ఈ సెక్షన్ లో తాను నేరుగా ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బెదిరించలేదనే ఉద్దేశంతోనే కాకాని తరఫున న్యాయవాదులు వాదించే అవకాశం ఉంది. ఎందుకంటే కాకాని నేరుగా కూడా ఎస్సీ ఎస్టీ కేసు కావాలంటే నేరుగా వాళ్ళ ప్రమేయం ఉండాలి. వ్యక్తిగత ప్రమేయం నేరుగా వెళ్ళడం, వాళ్ళతో గొడవ పడటం, లేదంటే దూషించడం, ఇదంతా కూడా వీడియో రికార్డింగ్స్ ఇవన్నీ కూడా ఉండాలి. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎప్పుడు కూడా మైనింగ్కి వెళ్ళలేదని చెప్పి వాళ్ళ లాయర్లు కూడా చెప్తున్న సమాచారం కొంత మేరకు. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపింది. కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు నమోదైన తర్వాత 3 దఫాలుగా కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత అందుబాటులో లేకుండా వచ్చారు. ఆయన హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం విఫలమవడంతో ఆయన్ని బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేయడం, నేరుగా కూడా నెల్లూరు తీసుకురావడం, అలాగే నెల్లూరులో కొంత విచారణ చేసిన తర్వాత ఆయన వెంకటగిరి కోర్టులో హాజరుపరిచారు. వెంకటగిరి కోర్టు హాజరుపరిచి ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించడం జరిగింది. విధించిన అనంతరం కూడా ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో నంబర్ 2 గా చెప్పుకునే సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు, లేదంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా ములాఖాతు తీసుకున్నారు. ఒకసారి ఎమ్మెల్సీలు కరవతెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరీ మురళీధర్, అలాగే మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయన్ని మాట్లాడడం జరిగింది. ఈ ములాఖాతులో కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని మాటలైతే ఏదో చెప్పినట్టు కొంత సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన బెయిల్ పిటిషన్ ఎంతవరకు వస్తుంది, ఈ బెయిల్ పై కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంది ఇవన్నీ కూడా తెలియాల్సింది. ఇదే క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారించేందుకు ముందుకు వెళ్లేందుకు ఆయన పొదలకూరు పోలీస్ స్టేషన్ కేసు నమోదు వాళ్ళు కస్టడీ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడం కోర్టుకి. సో ఒకవైపు పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని 2 రోజులు కానీ 3 రోజులు కానీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నేరుగా కూడా వాళ్ళు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే మరిన్ని నిజాలు బయట వచ్చే అవకాశం ఉంది. అలాగే పోలీసులకి కొంత సమాచారం కూడా తెలుస్తుందని చెప్పి పోలీసుల వాదన. ఇదే క్రమంలో ఎస్సీ ఎస్టీ కేసు దీంట్లో బెయిల్ వస్తే కొంత రిలీఫ్ జరుగుతుంది. సో మొత్తం మీద ఎస్సీ ఎస్టీ కేసులో బెయిల్ వచ్చినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ పేలుడు పదార్థాల నిర్వహణకు సంబంధించి కేసు నమోదైంది కాబట్టి ఈ కేసులో ఆయన బయట వచ్చే అవకాశం లేదు. సో మొత్తం అయితే పోలీస్ కస్టడీకి అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంది. తీసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని కేసు బయట వస్తాయా, లేదంటే ఇప్పటికీ ఈ కేసులో అనేక మంది మీద కూడా అక్రమంగా కుట్రపూరిత ధోరణిలోనే కేసులు నమోదు చేస్తున్నారు. మొదట 3 మీద కేసు నమోదు చేశారు. అనంతరం 11 మంది నుంచి ఇప్పుడు ఆ సంఖ్య 17కి పెరిగింది. సో మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏదైతే పోలీసు విచారణకు తీసుకున్న తర్వాత ఈ పేర్లు మరిన్ని నమోదు చేసే అవకాశం ఉంది. కేవలం కన్ఫెషన్ అంటే సాక్ష్యాధారాల ఆధారంగానే పేర్లు దాంట్లో పొడిగిస్తూ ఉన్నారు. ఏదైనా ఒక కేసు నమోదైనప్పుడు పోలీసులు నేరుగా విచారణ చేయవలసి ఉంటుంది. విచారణ అనంతరం సాక్ష్యాలు సేకరించవలసి ఉంటుంది. అనంతరం తర్వాతే అరెస్టులకు పోవచ్చుని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్తున్నారు. ఇదే క్రమంలో ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగమని ఈయన ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు కాబట్టి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి 3 రోజుల ముందే నెల్లూరు పర్యటన చెప్పండి ఉన్నాయి. సాక్ష్యాలు సేకరించకుండా పోలీసు విచారణ చేయకుండా నేరుగా ముందు అరెస్ట్ చేసి జైలు చెప్పి
అందరూ కూడా స్థానికంగా వైసీపీ నేతలందరూ కూడా ముఖ్యంగా ఖండిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది వెంకట్. అయితే విద్యాసాగర్, ఇప్పటికే ఆయన అక్రమ మైనింగ్, అక్రమంగా పేలుడు పదార్థాల వినియోగము, వీటికి సంబంధించి ఆయన జైలులో ఉండడం జరుగుతూ ఉంది. ఇక దీనితో పాటుగా ఈ ఎస్సీ ఎస్టీ ఏదైతే కేసు ఉందో ఇది కూడా బెయిల్ మంజూరు చేయకపోతే ఒకవేళ కోర్టు ఆయన జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే ఆయన ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది, ఏమైనా బెయిల్ వచ్చి బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే 14 రోజులు రిమాండ్ విధించదు కాబట్టి కోర్టు కంపల్సరీ 14 రోజుల రిమాండ్లు అయితే ఉండాల్సి ఉంటుంది. అనంతరం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలుమార్లుగా హైకోర్టు అంటే రకరకాలుగా ఉంటాయి. మొదట పోలీసు అరెస్ట్ లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు, కానీ పోలీసు అరెస్ట్ చేసిన తర్వాత కాబట్టి దానికి సంబంధించి ఇంకేముండదు. క్వాష్ పిటిషన్ కూడా ఇస్తారు. అంటే ఈ కేసులో పూర్తిగా సాక్ష్యాలు లేవు, తనకు సంబంధమైన క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ కూడా కొట్టివేశారు కాబట్టి అది కూడా అవకాశం లేదు. కేవలం బెయిల్ తెచ్చుకోవడమే. అంటే 14 రోజులు రిమాండ్ ముగిసిన తర్వాత రిమాండ్ అనేది పొడిగించకుండా బెయిల్ తెచ్చు. ఇప్పటికే హైకోర్టు కూడా కొంత లాయర్ల బృందం, వైసీపీకి సంబంధించిన లీగల్ బృందాలనే కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కాకాని 14 రోజుల రిమాండ్ అయితే అనుభవించాల్సి ఉంటుంది. పోలీస్ కస్టడీ కూడా 2 రోజులు తీసుకునే అవకాశం కాబట్టి పోలీస్ కస్టడీ కూడా హాజరు ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడైతే ఎస్ఎస్సీ కేసులో బెయిల్ పిటిషన్ ఒకవేళ సక్సెస్ అయ్యి ఒకవేళ బెయిల్ ఇచ్చినా కూడా అందులో బయట వచ్చే అవకాశం లేదు. ఆయన మీద నమోదైన సెక్షన్ లో ప్రధానంగా 120B ఇది నేరాన్ని ప్రోత్సహించడం, లేదంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేరాన్ని చేసేదానికి సహకరించడం, ఇలాంటిలో 120B పెడతారు. ఇది ఒక నాన్ బెయిలబుల్ సెక్షన్, ఇది ఒక చాలా కఠినమైన సెక్షన్. దీంతో పాటు పేలుడు పదార్థాలు ఏదైతే జెసెన్ ఎక్స్పోజివ్స్ నిర్వహణ కలిగి ఉన్నారో ఆ కేసులు ఉన్నాయి కాబట్టి కొంత ఉపశమనం ప్రస్తుతానికైతే కాకాని గోవర్ధన్రెడ్డికి లభించే అవకాశం తక్కువ అని చెప్పొచ్చు. మొదట రిమాండ్ అయిన తర్వాత బెయిల్ పిటిషన్ మళ్ళీ అప్లై చేసుకున్నారు. ఇంతకు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి మళ్ళీ వెళ్లే అవకాశం ఉంది. సో 14 రిమాండ్ తర్వాత మాత్రమే ఈ బెయిల్ పిటిషన్ వస్తే కాస్త ఉపశమనం సాంతన అయితే కలిగే అవకాశం ఉంది. అప్పటి వరకు మాత్రం 14 రిమాండ్ జిల్లా కేంద్ర కారాగారంలో అనుభవించాల్సిన పరిస్థితి ఉంది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ.